హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు గొల్లల మామిడాడ అనే ఊర్లో ఉన్నాం. ఇది తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి సమీపంలో ఉంది. ఇది టెంపుల్ అవుట్ అండి. ఈ టెంపుల్ కోసం మీరు వినే ఉంటారు, కోదండ రామాలయం, చిన్న భద్రాద్రిగా మనం పిలుచుకుంటూ ఉంటాం. లోపలికి వెళ్ళిపోదామండి. మనం లోపలికి వెళ్తుంటే వ్యూ లా కనిపిస్తుందండి. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం తూర్పు గోపురానికి వెళ్తాము. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. మనం లోపలికి వెళ్ళే వ్యూ అంతా ఇలా కనిపిస్తుంది. లోపల ఇక్కడ భజనలు అవి చేస్తారు. అసలు ఈ ఆర్కిటెక్చర్ కానీ ఈ టెంపుల్ వింటేజ్ లుక్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మనకి ఓల్డ్ ఏజ్ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలా రెట్రో లుక్ ఉంటుంది. లోపలికి వెళ్దామండి. ఈ లోపల నేను రాముల వారిని సీతమ్మ వారిని చూపించదలుచుకోలేదు. మీరు కూడా కుదిరితే వచ్చి దర్శించుకోండి. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదే అద్దాల మేడ. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అద్దాల మేడకి వెళ్ళడానికి మాత్రం మనం టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం కూడా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అద్దాల మేడకి వచ్చేసాం. ఈ అద్దాల మేడలోకి మనం రాగానే కనిపించేది రాముల వారి పట్టాభిషేకం. ఆ దృశ్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఈ అద్దాల మేడ మొత్తం కూడా ఫుల్లీ అద్దాలతో నింపేసి ఉంటుంది. దీన్నే మిర్రర్ హాల్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇది 1975లో ఈ అద్దాల మేడని నిర్మించడం జరిగింది. ఈ అద్దాల మేడలో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క మిర్రర్లో మనకి ఒక్కొక్కలా కనిపిస్తాం. లైక్ పొట్టిగా, సన్నగా, లావుగా ఇలా. అండ్ ఈ అద్దాల్లో మనం ఏంటంటే ఒక్కొక్క మిర్రర్లో ఒక్కొక్క పర్సన్, అంటే ఇప్పుడు అక్కడ రాముల వారు ఉన్నారు కదా, ఆ సిచ్యువేషన్ లైక్ పట్టాభిషేకం, ఆ సిచ్యువేషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మిర్రర్లో కనిపిస్తారు. మనం ఒక్కొక్క మిర్రర్లో ఒక్కొక్కరిని చూడొచ్చు. మీరు కూడా ఈ అద్దాల మేడకు వచ్చారంటే కంపల్సరీ ఒక డిఫరెంట్ ఫీల్ అయితే మీకు కూడా వస్తుంది ఈ అద్దాల్లో చూసుకున్నప్పుడు. ఒకసారి ట్రై చేయండి. మనం ఈ వేలో పైకి వెళ్దాం. అండ్ మన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇలా ఉంటుంది. అటు ఇటు మెట్లు ఉంటూ మనం బయటికి చూద్దాం ఒకసారి ఈ ద్వారంతో. అండ్ ఇక్కడ అటు కూడా ఇటు కూడా మనకి టెంపుల్ యొక్క శిల్పాలు అనేవి కనిపిస్తాయి. అండ్ ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా స్పెషల్గా ఉంటుంది. పైకి వెళ్ళడానికి ప్రతి ఫ్లోర్లో స్టెప్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఎలా కనిపిస్తుంది మనకి. అండ్ ఇది వచ్చేసి పశ్చిమ గోపురం. ఇది 11 అంతస్తులతో ఉంటుంది. 206 అడుగులు ఎత్తుతో ఉంటుంది. అండ్ ఈ గోపురం వచ్చేసి 1956లో కట్టడం జరిగింది. అండ్ ఇది భారతదేశంలోనే 4వ అతిపెద్ద ఎత్తైన గోపురంలో ఒకటిగా పేరుగాంచింది. అండ్ ఈ గోపురాలపై మనకి రామాయణం, మహాభారతం, భాగవతం అవన్నీ కూడా శిల్పకళ రూపంలో మనకి కళ్ళకు కట్టినట్టు చూపించడం జరుగుతుంది. అండ్ మన వెనక ఉన్న గోపురం వచ్చేసి మనం కింద రాముల వారిని దర్శించుకున్న గోపురం. అండ్ అందరూ కూడా పైకి వచ్చిన తర్వాత ఈ సెకండ్ ఫ్లోర్లో ఈ గోపురం చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని కూడా ఈ గోపురం చుట్టూ తిప్పేస్తాను. ఒకసారి తిరిగి చూసేయండి గోపురాన్ని. మనకి గోపురాల దగ్గర మొత్తం స్పేస్ ఎలా ఉంటుంది. ఇది తూర్పు గోపురం, ఇది మధ్యలో గోపురం, అండ్ ఇది వచ్చేసి పశ్చిమ గోపురం. 1934లో ద్వారంపూడి రామరెడ్డి గారు అండ్ ద్వారంపూడి సుబ్బరామరెడ్డి గారు, ఈ ఇద్దరు అన్నతమ్ములు ఈ గుడి ప్రారంభించారు కట్టడానికి. నేను ఈ వీడియో తీసింది ఈవినింగ్ టైము. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సన్సెట్, సన్ రైజ్ ఈ గోపురాల్లోంచి. ఇది వచ్చేసి తూర్పు గోపురం. ఈ తూర్పు గోపురం అనేది 1948లో కట్టారు. ఇది మొత్తం 10 అంతస్తులతో ఉంటుంది. 160 అడుగుల ఎత్తులో ఇది కట్టడం జరిగింది.
మనం ఇప్పుడు పశ్చిమ గోపురంలోకి వెళ్ళిపోదాం. ఈ గోపురం పైకి వెళ్ళి ప్రతి ఫ్లోర్లో ఎలా కనిపిస్తుంది ఏంటని చూద్దాం. లోపలికి వెళ్తుంటే మెట్లు కొంచెం లైటింగ్ తక్కువ ఉండి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లోంచి వ్యూ చూస్తున్నాం. మధ్య గోపురం అండ్ తూర్పు గోపురం రెండూ కనిపిస్తాయి. మనం థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకి చూసే వ్యూ. మనకి ప్రతి ఫ్లోర్లో 4 ద్వారాలు ఉంటాయి. లైక్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ టైపు. ఇది రోడ్డు వైపు వ్యూ వచ్చేసి మనం థర్డ్ ఫ్లోర్ నుంచి వస్తుంది. అండ్ సిటీ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఆ సన్సెట్ లుక్ తోటి అండ్ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ ప్రతి ఫ్లోర్కి మనం సరౌండెడ్ శిల్పాలతోటి మనకి గోపురం అంతా కూడా సరౌండ్ అయి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కింద కనిపించేది మెయిన్ రోడ్. ఇది మావిడాడ టు కాకినాడ వెళ్ళే మెయిన్ రోడ్ ఇదే. ఈ మెయిన్ రోడ్ మీదే మన టెంపుల్ అనేది లొకేట్ అయి ఉంటుంది. మనం ఎవ్రీ ఫ్లోర్కి వెళ్ళే కొద్దీ మధ్య గోపురం అనేది మనకి సైజ్ తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఈ మెయిన్ రోడ్ మలుపు కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ మీరు అది చూసినట్టయితే ఆ తూర్పు గోపురం పక్కన ఉన్న గ్రీన్ కలర్ గ్రౌండ్లో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఈ గుడికి సంబంధించినవి ఏమైనా అక్కడ జరుపుతూ ఉంటారు. అండ్ మీరు చూసినట్టయితే ఈ యొక్క శిల్పకళ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ శిల్పం మీద కూడా ఎటువంటి చిన్న గీత కూడా ఉండదు. అన్ని సంవత్సరాలు అయినప్పటికీ కట్టి ఇప్పటికీ 100 సంవత్సరాల పైనే చరిత్ర ఉన్న ఈ టెంపుల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మీ కళ్ళతో మీరు లైవ్లో చూస్తే అది ఒక అద్భుతమనే ఫీల్ అవుతారు. అండ్ లైఫ్లో ఒకసారైనా ఇలాంటి టెంపుల్ అనేది చూడాలి. మన ఇండియన్ కల్చర్ మనకి చాలా చెప్తుంది. ఇది వచ్చేసి సౌత్ వ్యూ, లైక్ గోపురానికి దక్షిణ వ్యూ అన్నమాట. ఇటు సైడ్ నుంచి పొలాలు ఇవన్నీ గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు లైక్ ఈ టెంపుల్ యొక్క శిల్పాలు కానీ. మనం హైట్ వెళ్ళే కొద్దీ మనకి మధ్య గోపురం కనిపించదు, తూర్పు గోపురం మాత్రమే కనిపిస్తుంది అని చెప్పుకున్నాం కదా, అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. అంటే మనం అన్ని ఫ్లోర్లు కవర్ చేసాం, వ్యూ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఫైనల్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఒకసారి వ్యూ చూద్దాం. సో మనం టాప్ ఫ్లోర్కి వచ్చేసాం. ఈ టాప్ ఫ్లోర్లో ఏంటంటే 3 డోర్స్ ఓపెన్ ఉంటాయి. రోడ్డు వైపు ఉన్న డోర్ మాత్రం క్లోజ్ చేసి ఉంటుంది. అది ఇక్కడ నుంచి మనకి 3 ద్వారాలు మాత్రం ఓపెన్లో ఉంటాయి. ఈ ద్వారాల్లోంచి పైన గోపురాలను చూద్దాం. ఈ గోపురంపై మనకి రాముల వారు దర్శనమై ఉంటారు. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి మంచి వీడియోలు మీ ఫీడ్లోకి రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి అంత పైనుంచి టాప్ వ్యూ నుంచి మనం కిందకి చూస్తే ఎలా ఉంటుంది అన్నది. సైజ్ మొత్తం తగ్గిపోయింది, ఒకసారి చూడండి. ఇదే కోదండ రామాలయానికి కోరికలు తీర్చే రాముడు అనే పేరు కూడా ఉంది. మీ కోరికలను కూడా మన రాముల వారికి చెప్పుకుని తీర్చేసుకోండి. అండ్ ఇదే టాప్ ఫ్లోర్లో మనం ఇప్పుడు సౌత్ వైపు ఉన్నాం. ఇక్కడ బ్రహ్మదేవుడు ఉంటారు గోపురం పైన. అండ్ మరో పక్క వైపు ఇది మూడో వైపు గోపురం. ఈ గోపురం పైన శివయ్య ఉంటారు.
మ్యాక్సిమం మన ఈస్ట్ గోదావరిలో ఈ టెంపుల్ తెలియని వాళ్ళు ఉండరు. చిన్న భద్రాద్రిగా ఈ టెంపుల్ బాగా ఫేమస్. అండ్ ఇదే టెంపుల్లో చాలా మూవీ షూటింగ్స్ జరిగినాయి. రీసెంట్గా ఏ మూవీ షూటింగ్స్ మీరు చూసారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంత పైనుంచి వీడియో తీసేటప్పుడు కొంచెం భయం వేస్తుంది, లైక్ అంత పైనుంచి కిందకి చూసేసరికి. అండ్ మీరు ఇప్పటి వరకు ఈ టెంపుల్ చూడకపోతే మస్ట్ విజిట్ చేయండి. టెంపుల్ని ఒకసారి చూడండి, రాములవారిని దర్శించుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టెంపుల్ ఒకటి ఉంది మనం చూడాలని చెప్పేసి. ఈ టెంపుల్ వచ్చేసి పెదపూడి మండలం, ఈస్ట్ గోదావరిలో గొల్లల మామిడాడు అనే విలేజ్లో ఉంటుంది. Thank you for watching our video. Please do subscribe.